హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. ఈరోజు వీడియోలో తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాల్పల్లి డిస్టిక్ మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి త్రివేణి సంగమంలో ఒకటైనటువంటి శ్రీ సరస్వతి అంత్య పుష్కరాల కోసం 2026లో అయితే వచ్చామండి. సో పుష్కరాల వైభవాన్ని, పుష్కరాల కోసం ప్రభుత్వం వారు చేసినటువంటి ఏర్పాట్లను గురించి, ఈ కాళేశ్వరంలో ఆదిముక్తేశ్వర స్వామివారు అసలు ఎలా వెలిశారు, మొదటిగా వెలిసినటువంటి పురాతన ఆదిముక్తేశ్వర స్వామివారి దేవాలయాన్ని, ఆలయ స్థల పురాణాన్ని, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారు ఇద్దరు ఒకే పానవట్టంపై ఎలా వెలిశారు అనే విషయాలను గురించి ఈ వీడియోలోనైతే మీకు తెలియజేస్తానండి. సో ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. సో ఇక ఈ వీడియోలోకి వెళ్దామండి. 2025లో తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు సరస్వతి ఆది పుష్కరాల కోసం ఎలాగైతే బస్ సర్వీసులను ఏర్పాటు చేశాడో 2026లో సరస్వతి అంతిమ పుష్కరాల కోసం కూడా అదే విధంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఒక రవాణా సౌకర్యమే కాకుండా ఇంకా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ కంటే, అంటే ఆది పుష్కరాల కంటే కూడా ఈ ఇయర్ 2026లో చాలా భారీగా అయితే ఇక్కడ సెట్టింగ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. చాలా బాగుంది. ఈ సెట్టింగ్ అంతా కూడా మనకు స్వర్ణగిరి టైప్లో అనిపించింది. సరస్వతి మాతకు సంబంధించినటువంటి ఈ సెట్టింగ్ చూడగానే మనకు అలాగే అనిపిస్తుంది. సరస్వతి దేవి కోసం కట్టించినటువంటి ఆలయం లాగా అయితే అనిపించిందండి. చాలా లైటింగ్స్ అక్కడక్కడ మనకు గోడల పైన అయితే మొత్తం సరస్వతి దేవికి వీణ ముఖ్యం కదా, అలాంటి వీణ సెట్టింగ్స్ని పెట్టారు, డమరుకాలను పెట్టారు. చాలా బాగుందండి సెట్టింగ్ అంతా. లైటింగ్ తోటి గోల్డ్ కలర్ టెంపుల్ వ్యూ తోటి అయితే చాలా చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకుంటున్నారు. అందులోకి పౌర్ణమి ముందు వచ్చాము. చందమామ వెలుగులో చాలా బాగుందండి. వెన్నెల్లో చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి చల్లని వాతావరణాన్ని. సాయంత్రం వేళ చాలా బాగుంది. చూడండి సెట్టింగ్ ఎంత బాగుందో. సరస్వతీ దేవి చిహ్నాలైనటువంటి జెండాలనైతే అంతటా కూడా ఎగరవేశారు. గురుగ్రహం ఒక రాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరాలు మొదలవుతాయి. అలా మొదలైనటువంటి పుష్కరాలను ఆరంభ పుష్కరాలు అని అంటారు. ఇవి 12 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ 12 రోజులు నదిలో పుష్కరుడు గురు బలము చాలా ఎక్కువగా ఉంటుందనేసి భక్తులు పుష్కర స్నానాలు చేసుకొని పితృకార్యాలను, అలాగే దేవకార్యాలను, దాన ధర్మాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. ఇక గురుగ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించేటువంటి చివరి 12 రోజులను అంత్య పుష్కరాలు అనేసి అంటారు. ఇవి కూడా 12 రోజులు ఉంటాయి. వీటిని అంత్య పుష్కరాలు అనేసి అని అంటారు. ఈ అంత్య పుష్కరాలు కూడా ఎంతో శక్తివంతమైనవి. ఆది పుష్కరాలలో పుణ్య స్నానాలు చేయలేని వారు ఈ అంతిమ పుష్కరాలలో స్నానం చేసినా కానీ మనకు మొదటి పుణ్యస్థానం ఎలాగైతే ఫలితం ఇస్తుందో అదే విధంగా ఈ అంతిమ పుష్కరాలలో కూడా మనకు అంత్య ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు కూడా దాన ధర్మాలు, పితృకార్యాలను, పుణ్యాచరణలు అయితే చేస్తూ ఉంటారు. కానీ జనాలు మాత్రం ఆది పుష్కరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇందులో ఎటువంటి తేడా లేదు, మన మనసులోనే ఆ తేడా ఉంది అంతే. ఈ 12 రోజులు కూడా ఒక్కొక్క పీఠాధిపతి వచ్చేసి ఇక్కడ పుణ్య స్నానాలను అయితే ఆచరించారండి. తెలంగాణ ప్రభుత్వం వారు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని స్ప్రింక్లింగ్ అనమాట. ఇదిగోండి ఇక్కడ పైన ఉన్నాయి చూసారా, డ్రిప్ ఇరిగేషన్ టైప్లోనే మనకు పెట్టారు. అవన్నీ చల్లదనంగా అనిపిస్తున్నాయి. మనం నడుస్తుంటే చిన్న చిన్న తుంపర్లు పడుతున్నాయి అనమాట. సో కొంచెం మనకు ఆ వేడి తెలియకుండా ఉండడం కోసం అలా ఏర్పాటు చేశారు. అలాగే కింద షామియానాలు, కార్పెట్స్ కూడా వేశారండి. కాళ్ళు కాలకుండా ఇసుకలో కూడా వేశారు. నీళ్లు కూడా చల్లుతూ ఉన్నారు. ఇక మేమైతే సాయంత్రం వచ్చామండి. అందుకోసం అనేసి కొంతసేపు సాంస్కృతిక కార్యక్రమాలను చూసేసుకొని ఇక పుష్కర స్నానానికి అయితే వచ్చామండి. ఇలా వచ్చేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ నదిలోకైనా వెళ్ళేటప్పుడు, పుష్కరాలకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముందుగా 3 సార్లు ఒడ్డున ఉన్నటువంటి మట్టిని 3 సార్లు వేసేసి నమస్కారం చేసుకోవాలని పెద్దలు చెప్తుంటారు. అదేవిధంగా వీలైనంత వరకు గురువు గారితో సంకల్పం చేయించుకొని స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలా ఎంతో విశేషం. సమస్త దోష క్రీడ వర్య అర్థం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన సరస్వతి అంత్య పుష్కర సమయేన గంగా స్నాన మహం కరించే 2025లో జరిగినటువంటి సరస్వతి ఆది పుష్కరాల కంటే ఇక్కడ 2026లో సరస్వతి అంతిమ పుష్కరాల కోసం అయితే సెట్టింగ్ అయితే ఇక్కడ బాగా చేశారండి. ప్రతి చోట కూడా శివుడివి,
వినాయకుడి, నందీశ్వరుడివి, సుబ్రహ్మణ్య స్వామి, చిన్ని కృష్ణుడి అలాంటి సెట్టింగ్స్ అన్నీ భారీగా ఒడ్డునైతే పెట్టడం జరిగింది. అంటే భక్తులు అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి పూజలు చేసుకుంటూ ఉంటారుగా, దీపారాధన చేసి దీపాలు వదులుతూ ఉంటారు. సో అటువంటి వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఇలా మట్టితోటి ఒక ఇసుక బస్తాలతోటి పెట్టేసి మధ్యలో అయితే దేవుడిని అయితే ప్రతిష్ఠించినట్టుగా అక్కడ సెట్టింగ్ అయితే చేశారండి. చాలా బాగా అనిపించింది. ఇదే మొదటిసారి నేనైతే ఇలా చూడడం. చాలా వరకు వెళ్ళాను. ఇది కాళేశ్వరం మా అమ్మమ్మ గారి ఊరికి చాలా దగ్గర. సో నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఇక స్నానాలు అయిన తర్వాత పొడి బట్టలు మార్చుకున్న తర్వాతనే పూజలు చేసుకోవాలండి. ఇలా పొడి బట్టలు వేసేసుకున్న తర్వాత స్వామివారికి అయితే, శివుడికి అయితే కొబ్బరికాయ కొట్టేసేసి దీపారాధన చేసేసి, గంగమ్మకైతే పూలు అక్కడ సెట్టింగ్స్ తోటి మనకు దొరుకుతున్నాయండి. 365 ఒత్తులతో కూడినటువంటి అరటి డొప్పలో వెలిగించేసి అందులోనే బ్లౌజ్ పీసులు, గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ అన్ని సెట్టింగ్ తోటి అయితే ఒక 50 రూపీస్కు కొబ్బరికాయతో సహా ఇచ్చారు. సో అలా దీపారాధన చేసేసుకొని దేవుడికి అయితే నమస్కారం చేసేసుకొని ఆ దీపాలను కూడా వదిలేసేసుకొని సరస్వతి పుష్కరాల స్నానాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా మా అమ్మవారి పేరు మీద చాటల వైనం అంటారు కదా, మూసి వైనం అంటారు కదా, అది నేను ఎక్కడికి వెళ్ళినా కానీ చేస్తూ ఉంటాను. అందుకోసం అనేసి నేను ఇక్కడ ఒకరిని అడిగాను, ఆవిడ కూడా ఒప్పుకున్నారు. ఆవిడ కూడా చాటలో బ్లౌజ్ పీసులు, నాకు తోచినంత దక్షిణ, పసుపు, కుంకుమలు అన్నీ, పోక ఖర్జూరాలు, ముత్తైదుకు సంబంధించినటువంటి అన్నీ కూడా పెట్టేసేసి ఆవిడకైతే మా అమ్మ పేరు మీద, అలాగే మా వంశంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళ పేరు మీద అందరికీ కూడా నేను ఈ మూసి వాయనము అయితే ఇవ్వటం జరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది. కొంచెం చీకటి అయిందంటే 7-7:30 అయింది. మేము వచ్చేసరికి లేట్ అయింది. కానీ ఇక్కడ దొరకరేమో అనుకున్నాం, అంత క్లోజింగ్ టైము. కానీ చాలా చాలా బాగా చేశారండి. వాళ్ళు డిమాండ్ కూడా ఏమీ చేయలేదు. పంతులు కానీ ఇక్కడ పూజా సామాగ్రి వాళ్ళు కానీ ఎవరు కూడా అలా చేయలేదు. చాలా ఇష్టంగానే తీసుకున్నారు. అదేవిధంగా గురువు గారికి స్వయం పాకం అలాగా చేసామండి. వారు కూడా చాలా చక్కగా ఆశీర్వదించారు మనస్ఫూర్తిగా. మా పిల్లల్ని కూడా ఇంత ఓపికగా ఉన్నారనేసి మెచ్చుకున్నారు. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. సాయంత్రం అయ్యేసరికి చాలా చల్లగా ఉందండి. కూల్ వెదర్ ఉంది. అసలు డేలో రావాల్సిందని అనుకున్నాం, కానీ డేలో వస్తే మాత్రం ఎండకు మాడిపోయే వాళ్ళమని మళ్ళీ అనుకున్నాము. చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి గంగా హారతి మొదలైందండి. పరుగు పరున గంగా హారతికి వెళ్ళాము. గంగా హారతి కూడా ఎక్సలెంట్గా ఉందండి. కాశీలో కంటే కూడా నాకు ఇక్కడ బాగా నచ్చింది. కాశీలో హిందీలోనే చెప్తారు కదా ఆ హారతి అనేది, కానీ ఇక్కడ తెలుగులో అసలు ఏ హారతి ఎందుకోసము అనేది సవివరంగా వివరించారు. అలాగే కాళేశ్వరం యొక్క విశిష్టతను, కాళేశ్వరంలో వెలిసినటువంటి దేవుడి గురించి కూడా ఇక్కడ వివరంగా వివరించారు. ప్రతి ఒక్కరు కూడా ఆ ఇసుకలో చల్లటి వాతావరణంలో కూర్చొని ఆస్వాదించారండి. చాలా చాలా బాగా అనిపించింది. ఇక్కడ అంతేకాకుండా నృత్య ప్రదర్శనలు కూడా జరిగినాయి కదండి. తర్వాత కూడా మనకు హారతి అయిపోయిన తర్వాత కూడా కళా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సరస్వతి అమ్మవారికి ఎదురుగా అలా నృత్య ప్రదర్శనలు, కళ ప్రదర్శనలు చేయడం అంటే అదృష్టం ఉండాలి అనిపించింది. చూసే వాళ్ళది కూడా అదృష్టమే అనిపించిందండి. చాలా అమ్మవారి ఒడిలో కూర్చొని చాలా హ్యాపీగా అనిపించింది. ఇక అక్కడ నుంచి అయితే మళ్ళీ దైవ దర్శనానికి వెళ్ళాలి కదా అనేసి అక్కడ దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ ఇవ్వంగానే జనాలంతా అటువైపు వస్తున్నారనమాట. సో ఇంకా అలా వెళ్ళేసేసి ముందుగా వెళ్ళే దారిలో మనకు ఆది ముక్తేశ్వర స్వామి దేవాలయం అనేసి మనకు మెయిన్ ఆర్చ్ దగ్గరనే రైట్ సైడ్లో రాసి ఉంటుందండి. అక్కడ నుంచి అంటే మన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి దేవాలయానికి అక్కడికి దాదాపు 1 కిలోమీటర్న్నర కూడా ఉండదు అంతే. అక్కడికి వెళ్ళంగానే అక్కడ కూడా ఆర్చ్ ఉంటుంది. మనకు స్ట్రైట్గా ఒకటే రూట్ అండి. అక్కడికి వెళ్ళగానే మనకు చాలా చక్కగా మనకు ఆ దైవ దర్శనాన్ని కూడా చేసుకోవచ్చు. ఇంతకీ ఆ ఆదిముక్తేశ్వర స్వామి వారు కాళేశ్వరానికి ఎలా వచ్చారనే విషయం గురించి ఇప్పుడు మీకు చిన్నగా వివరిస్తానండి. ఒకసారి గంగమ్మ, గోదావరమ్మ ఇద్దరూ కలిసి ఒకే చోట కూర్చున్నారంట. ఆ సమయంలో నారద మహర్షి అటుగా వచ్చేసి ఒక్క నమస్కారం చేశారంట. ఆ నమస్కారం ఎవరికి అని చుట్టూ ఉన్నటువంటి మునులందరూ ప్రశ్నించారంట. అయితే ఎవరిలో గొప్ప లక్షణాలు, గుణాలు ఉంటాయో వారికే ఈ నమస్కారం చెందుతుందని నారద మహర్షి అని అన్నారంట. అప్పుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అని గంగమ్మ, గోదావరమ్మ ఇద్దరు పోటాపోటీగా చెప్పుకున్నారు. కానీ చివరిలో గంగమ్మ మాత్రం ఇలా చెప్పిందంట, ఎవరైతే నాలో స్నానం చేసి అంటే గంగా స్నానం చేస్తారో వారు కాశీకి వచ్చి మరణించిన తర్వాత వారికి శివయ్య మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అంత విశేషమైనది ఈ గంగా స్నానము అని చెప్పిందంట. వెంటనే గోదావరమ్మకు ఏం చెప్పాలో తోయక బాధతోటి
తను ఇక వెనక్కు తిరిగేసి వచ్చేసి ఇచ్చేవాడు ఈశ్వరుడే కాబట్టి ఈశ్వరుడినే వేడుకుంటాను అనేసి పరమేశ్వరుడు కోసం తపస్సు చేస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షం కాగానే ఇలా కోరుకుందంట, ఓ పరమేశ్వర, ఎవరైతే గంగలో స్నానం చేసి కాశీలో మరణించినట్లయితే వారికి నువ్వు మోక్షాన్ని ప్రసాదిస్తావాట. కానీ నాకు అలా కాదు, గోదావరిలో అంటే నాలో స్నానం చేసి ఎవరైతే నిన్ను దర్శించినంత మాత్రాననే బ్రతికి ఉన్నప్పుడే మోక్షాన్ని ప్రసాదించేటువంటి వరాన్ని ఇవ్వమని కోరుకోగానే తదాస్తు అనేసి అప్పుడు కాళేశ్వరంలో ముక్తినిచ్చేటువంటి ముక్తేశ్వరుడుగా కాళేశ్వరంలో వెలిశాడు ఆ పరమేశ్వరుడు. అలా కాళేశ్వరంలో ముక్తేశ్వర స్వామి వచ్చి ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం అని ఇంకొక ఆలయం ఉంది కదా, దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తాను వీడియోలో. అలా పరమేశ్వరుడు ముక్తేశ్వరుడుగా ఉండి ప్రతి ఒక్కరికి ఎటువంటి తప్పులు చేసినా క్షమించి ముక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు. అయితే యమలోకంలోకి ఒక్క పురుగు కూడా రాకుండా యమునికి పని అంటూ లేకుండా ఉండడంతో సాక్షాత్తు ఆ యమధర్మరాజు పరమేశ్వరునితో ఇలా వేడుకున్నాడు, ఓ పరమేశ్వర, నువ్వు పాపులు చేసినటువంటి పాపాలన్నింటినీ క్షమించేసి శిక్షలు వేయకుండా నాకు ఎటువంటి పని లేకుండా చేసావు, ధర్మం ఏమైపోతుంది అనేసి వేడుకుంటాడంట. అప్పుడు ఆ పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల యొక్క పాపాలను తొలగించి నా దగ్గరికి పంపు, అప్పుడు వారికి నేను మోక్షాన్ని ఇస్తాను. ఎవరైతే నిన్ను దర్శనం చేసుకోకుండా నా దగ్గరికి వస్తారో వారు చేసినటువంటి పాపాలకు తగినటువంటి శిక్షని ఇచ్చి యమలోకానికి పంపించు అని ముక్తేశ్వర స్వామి యమధర్మరాజును కూడా తన ఒకే పానవట్టం పైన కాళేశ్వరుడుగా ముక్తేశ్వరుడుగా ఇద్దరు ఒకే చోట వెలిసి భక్తుల యొక్క పాపాలను తొలగించి ముక్తిని ప్రసాదించేటువంటి కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో కాళేశ్వరంలో వెలిసి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇది ఈ ఆలయం యొక్క ప్రసిద్ధమైనటువంటి విశేషత. ఇక్కడ యమకోణం కూడా ఉంటుంది. యమ బాధలన్నీ తొలగిపోవడానికి ఈ యమకోణంలో ఒక ప్రదక్షిణ చేసినట్లయితే, అంటే అక్కడ ఒక రూట్ ఉంటుందన్నమాట, ఆ రూటు ప్రకారము ప్రదక్షిణ చేసినట్లయితే యమ బాధలన్నీ తొలగిపోతాయని, అలాగే యమ గండాలు తొలగిపోవడానికి గండదీపం అని పక్కనే ఉంటుంది. ఆ గండదీపంలో నూనె పోసేసి దీపారాధన చేసినట్లయితే యమ బాధలు యమ గండాలు అనేవి తొలగిపోతాయి. ఇది ఎక్కడా కూడా లేదండి, ఇది ఒక కాళేశ్వరంలోనే ఉంది ఇటువంటి విశిష్టత. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి వెళ్తుంటే మనకు చిన్న చిన్న షాపింగ్స్ కూడా ఉంటాయండి, చాలా బాగుంటాయి. కుంకుమ రాసులుగా పోసేసి ఉంటుంది, బోల్పేలాలు, బచ్చీసలు, చిలుకలు ఉంటాయి. అంతేకాకుండా ఎప్పుడూ లేనిది నాకైతే ఈసారి మాత్రము ఇక్కడ ధూపానికైతే ఇక్కడ వేస్తున్నారండి. ప్రతి ఒక్క షాప్ దగ్గర ఇదే ఉంది. అయితే నేను షార్ట్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు మాత్రం వాళ్ళంతా ఇక్కడ ఓన్లీ పూజ ఈ పుష్కరాల టైం అనేసి వచ్చారండి, అంతేగాని ఇది స్థానికులైతే కాదు, అదంతా కూడా ట్రాష్ అండి అని అంటున్నారు. కానీ వాళ్ళేమో ఇక్కడ లభించేటువంటి 10-11 రకాల సాంబ్రాన్ని ధూపాన్ని అయితే స్వామివారికి వేసుకోవచ్చు, అలాగే ఇంటికి తీసుకెళ్ళేసి వేస్తే చాలా మంచిది అని చెప్తున్నారనమాట. సో అందరూ అలాగే కొంటున్నారు. సో అది నిజాన్ని గమనించగలరని తెలియజేస్తున్నాను. ఇకపైనైనా ఇక స్వామివారి టెంపుల్లోకి ప్రవేశించగానే ఇక్కడ మనకు నందీశ్వరుడు, 4 వైపుల నందులు ఉంటాయండి, 4 వైపుల ద్వారాలు ఉంటాయి. మనకు కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారు ఎటు చూసినా మనకు దర్శనం అయితే దివ్యంగా ఇస్తారండి, చాలా బాగా అనిపిస్తుంది. మేము వెళ్ళిన సమయంలో దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఇక్కడ మనకు పూజకైతే వచ్చేసారండి. వాళ్ళందరూ కూడా ఉండగానే మాకు పూజ చాలా చక్కగా అయితే కనిపించింది. అందరూ వాళ్ళ అభిషేకం చేయటము, స్వామివారికి వస్త్రాన్ని బిల్వ పత్రార్చన చేయటము, అభిషేకం జలాభిషేకం చేయటము, చాలా బాగా దర్శనం అయితే చేసుకున్నాం. చాలా పీస్ఫుల్గా చేసుకున్నాం, కొంచెం నైట్ అయింది కదా, సో పీస్ఫుల్గా అయితే చేసుకున్నామండి. ఇక్కడ స్వామివారి ముందర 3 రంధ్రాలు ఉంటాయండి, అందులో ఒడిసిపట్టి అంటే జాగ్రత్తగా మనము ఎన్ని బిందెలతోటి నీళ్లు పోసినా కానీ అవి ఎక్కడ పక్కకు జరగకుండా పొంగి పొరలకుండా ఆగిపోకుండా ధారాళంగా కిందికి పోతాయండి. అవి ఎక్కడికి పోతాయి అనేది ఇప్పటికీ అంతు చిక్కదని అంటారు. కానీ ఆ దార అనేది సరస్వతి నదిలో కలుస్తాయంట. అది అంతర్వాహినిగా ప్రవేశించేటువంటి సరస్వతి నదిలో చేరుతుందనేసి, త్రివేణి సంగమంలో చేరుతుందని కొన్ని వందల సంవత్సరాల తర్వాత పరీక్షలో అయితే తేలిందంట. ఇక్కడ వేసినటువంటి జలాన్ని అంటే డిఫరెంట్ గా విభూతితోటో మరి ఏదో వేసారనేసి అని అంటారు, పూర్వీకులు చెప్పింది, అక్కడ తేలింది అనేసి చెప్తూ ఉంటారు.
ఉంటారు. అంతటి విశేషమైనటువంటి దేవాలయం ఈ కాళేశ్వర దేవాలయం. తప్పక దర్శించండి. తెలంగాణలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శివాలయం. ఈ ఆలయంలో ప్రత్యేకంగా వివాహాల కోసం, సంతానం కోసం అయితే విశేషంగా పూజలు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చేయించుకుంటారండి. పెళ్లి కానటువంటి వారికైతే ఇక్కడ చాలా బాగా పూజలు చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పండితులైతే అలా చేయించిన వాళ్ళు నేను చాలా మందిని చూశాను. వాళ్ళకి పెళ్ళై కూడా అయ్యిందండి. అంత విశేషమైనటువంటి దేవాలయం ఈ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం. తప్పక దర్శించండి. అంతేకాకుండా ఈ దేవాలయంలో చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయండి. ఈ దేవాలయంలో పార్వతీదేవి మనకు శుభానంద దేవిగా దర్శనమిస్తారు. ఈ అమ్మవారిని పూజించటం వల్ల ఆనందం, ఐశ్వర్యం, శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా చండికేశ్వర దేవాలయం కూడా ఉంది. సరస్వతి అమ్మవారి యొక్క ప్రత్యేక దేవాలయం కూడా ఉంది మనకు. ఈ సరస్వతి దేవాలయంలో 2 సరస్వతి దేవి విగ్రహాలు ఉంటాయండి. ఒకటి స్వయంభూగా వెలిసినటువంటి అమ్మవారు. ఆ అమ్మవారి విగ్రహం తీసేసి పక్కన పెట్టి మళ్ళీ ఒక ఆలయాన్ని నిర్మించేసి అమ్మవారి విగ్రహాన్ని చేయించి ప్రతిష్ఠించారు. అయితే అక్కడ బయట ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని తీసి మరొక చోట ప్రతిష్ఠించాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ అది సాధ్యపడట్లేదట. అంతేకాకుండా ఆ అమ్మవారికి ఒక నీడను, అంటే ఎండలోనే ఉందనేసి నేను అడిగాను. అడిగితే అక్కడ ఉన్నటువంటి పండితుల వారైతే చెప్పారు, అమ్మవారికి ఎంత ఏర్పాటు చేసినా కానీ ఆ నీడ అనేది సెట్ అవ్వట్లేదు, ఇంకొక చోటుకి మార్చడానికి కూడా వీలు కావట్లేదు. సో అందుకోసం అనేసి ఇక ఆ అమ్మవారి చిత్తం అక్కడే ఉండాలని అనుకుంటున్నారు అనేసి అక్కడే పెట్టాము. భక్తులు అక్కడ పూజ చేసుకుంటారు, ఇక్కడ పూజ చేసుకుంటారు అంటారండి అని సెలవిచ్చారు. కానీ సరస్వతి అమ్మవారి విగ్రహం చూస్తుంటే సాక్షాత్తు అక్కడ బాసరలో ఉన్నటువంటి అమ్మవారే ఇక్కడ కొలువై ఉన్నారా అన్నట్టుగానే ఉంటుందండి. చూస్తున్న కొద్దీ చూడాలని అనిపిస్తుంది. అమ్మవారి యొక్క పాదాలకు ఉన్నటువంటి పసుపును తీసేసి ఇక్కడ విద్యార్థులకైతే నోట్లో వేస్తూ ఉంటారు. ప్రత్యేకమైనటువంటి పూజలను కూడా చేస్తూ ఉంటారు. అక్షరాభ్యాసాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడికి అక్షరాభ్యాసాలు చేయించుకునే వారు కూడా చేయించుకోవచ్చు. ప్రసాదాలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఒక బాక్స్ని అయితే ఇస్తారండి. ఆ బాక్సు 50 రూపాయలు. అందులో 2 లడ్డూలు ఉంటాయి. అంటే కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఇద్దరి ప్రసాదాలు అన్నమాట. పులిహోర కూడా ఉంటుంది. 50 రూపాయలు లడ్డు, 20 రూపాయలు పులిహోర ఉంటుంది. కాకపోతే పులిహోర ఎప్పుడు దొరకదు మేము వెళ్తే. అలాగే అడిగేశాను కూడా, కానీ చాలా రష్ ఉన్నారు మేడం, అందుకనేసి అని వాళ్ళు నవ్వుతూ సమాధానం చెప్పారు. లడ్డు కూడా తీసుకున్నాము. ఇక ప్రసాదం తీసేసుకొని చాలా చక్కగా అయితే దర్శనాలు చేసుకొని మా కాళేశ్వర అంత్య పుష్కరాల స్నానం అయితే సక్సెస్ఫుల్గా మా ఇద్దరు అబ్బాయిలతోటి అనుకోకుండానైతే చేసుకున్నానండి. చాలా హ్యాపీ అనిపించింది. ఆ శివయ్య అమ్మవారి యొక్క అనుగ్రహం నా పైన ఉంది, నా కుటుంబం పైన ఉంది అనేసి చాలా సంతోషంగా అయితే తిరిగి వచ్చానండి. మీకు కూడా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు వీలైతే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించుకోండి. ఇక మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. స్వస్తి.